జగన్మోహన్ రెడ్డి గారికి బయట ఎవ్వరు శత్రువులు అవసరం లేదండి. ఎందుకంటే ఆయనకి ఆయనే శత్రువు. ఆయన నోటితోనే ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేది కూడా ఒకటికి 4 సార్లు చదువుకున్న దాన్ని కూడా అంటే ఎదర రాసుకున్న దాన్ని కూడా చదవటానికి చాలా కష్టపడి మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. బట్ మాట్లాడిన ప్రతిసారి జనాలకి, సోషల్ మీడియాకి, మీమర్స్ కోసం చాలా బలమైనటువంటి స్టఫ్ ఇస్తూ ఉంటారు. కాకపోతే మొన్న చాలా మిస్ఫైర్ అయింది. ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి కేసులో $9 9 నోట్లు వర్త్ 72,000 అని చెప్పి చిన్న చోరీ అనేటువంటి కథ ఏదైతే చెప్పారో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. చెప్పాలంటే ఇక్కడతో జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా అనుకునేటువంటి పరిస్థితికి ఆయనే తెచ్చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, హిందుత్వానికి సంబంధించిన దాన్ని ఎగతాళిగా అవహేళన చేస్తూ ఇప్పుడు ఏమైంది, ఏంటి ఇప్పుడు జరిగింది, అక్కడేదో పెద్ద ఇదంటారేంటి, 72,000 పోతే అదో పెద్ద కేసా, దాని గురించి మాట్లాడాలా, 9 నోట్లు పోతే 9 నోట్లు $9 72,000 ఇలా ఎలా అయిందో ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ జనాలకు ఒకటి మాత్రం అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సనాతన ధర్మం జోలికి వస్తున్నాడు, ఇంకా ఆయన అనే వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, పేటీఎం బ్యాచ్ కూడా హై లెవెల్లో ఒక ఎలివేషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అర్రే నిజంగానే తప్పు చేసాం, ఇలాంటి వ్యక్తి నిజంగా రాజకీయాలు ఉండకూడదని బ్యాక్ స్టెప్ వేసుకునేలా జగన్మోహన్ రెడ్డి గారి మాటలతోనే అర్థమైనట్టుగా కనిపించింది. చాలా క్లియర్గా చిన్న చోరీ అనేటువంటి పదంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తమ్ములో కూడా చూడొచ్చు, హ్యాపీగా ఇంకొక మాట మాట్లాడకుండా జేబులో చేయబెట్టుకుని హ్యాపీగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఏంటంటే హిందుత్వం అంటే, సనాతన ధర్మం అంటే, హిందూ దేవుళ్ళు అంటే అంత చులకన ఆయనకి. ఏం చేశారంటే, మీకు హిందువులు ఓట్లు వేస్తేనేగా మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, మీరు కానీ ఇప్పుడు రాజకీయాలు చేస్తుంది. వాళ్ళ హిందువులు ఓట్లు లేకపోతే మాకు హిందువులు ఓట్లు వద్దు అని చెప్పేసి రాజకీయాలు చేసుకోవచ్చుగా, ఆ దమ్ము ఉండదు. కానీ హిందూ దేవుళ్ళ మీద మీ కుటుంబం మొత్తం కూడా ఏ రకంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు చూస్తున్నారు, ఆ దేవుడు చూస్తున్నాడు. చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ మీ మీద పడింది ఆల్రెడీ. గతంలో మీరు చేసినటువంటి తప్పులకే ఆంధ్రప్రదేశ్లో మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండగా 2019 నుంచి 24 వరకు కూడా ఎన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయో దానికి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ పరిస్థితికి దిగజారిపోయి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే కూడా భయపడేలాగా, అసెంబ్లీలో మాట్లాడాలంటే వణికిపోయేలాగా చేశారు. ప్రతిపక్ష పాత్ర అడుక్కునేలా చేశారు. ఇంకా మీరు మారట్లా, ఇంకా మీ బుద్ధి మారట్లా. మీ మైండ్లో హిందువులంటే ఆ చులకనం చూసారా, అది ఇంకా దారుణంగా ఉంది. అందుకనే చెప్తున్నాను కదా, మీరు ఇంకా హ్యాపీగా జేబులో చేతులు పెట్టుకుని బెంగళూరు ప్యాలెస్లోనే కూర్చోవచ్చు. ఇంక అయిపోయింది మీ రాజకీయ జీవితం. హిందువుల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను చాలా క్లియర్గా. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు మీరు, ఆయన టచ్ చేశారు. ఇంకా ఆలోచించుకోండి. 1కి 10 సార్లు చెప్తున్నా, ఆయన టచ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఎలా వెళ్ళిపోయారో మీరు ఊహించుకోవడం కూడా కష్టమే. ఇప్పటికీ అదే జరుగుతుంది. హిందూ దేవాలయాల్లో రాముడు శిరస్సు పోతే ఏమైంది, ఇప్పుడు హనుమంతుడు చెయ్యి ఎరక్కొట్టేశారు అంటే ఎరిగిపోయింది, ఏమైంది ఇప్పుడు, హనుమంతుడికి ఏమన్నా అవుద్దా అని ఎటకారంగా మాట్లాడినటువంటి మంత్రులు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించుకోండి. మీరు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ దానికి బలమైనటువంటి కారణం మాత్రం మీరు హిందువుల దేవుళ్ళ మీద చేసేటువంటి వ్యాఖ్యలు. ఆ కర్మ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టదు. ఒక అంతర్వేది రథం తగలబడిపోతే ఏం మాట్లాడారు, ఒక పిచ్చోడు ఏదో చేశాడు అని చెప్పారు. అంటే అంత ఇంకోటి కట్టిస్తాం, ఇంకోటి చేపిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంకొకరిని చేపించుకోండి, అలాంటి వ్యక్తి మాకు వద్దు, ఇంకొకరిని పెట్టుకోండి ఆయన్ని, ఇంకా అవసరంలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అనుకునేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వచ్చారు. ఇప్పటికీ మీకు అదే గతి పట్టించారు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా మీకు శుద్ధ దండగానే చెప్పాలి. ఇక చెప్తున్నాను కదా, మీరు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతదేశ ప్రజలు చాలా క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందువులకి కంప్లీట్గా చాలా దారుణమైనటువంటి పనులు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వరుసగా అవహేళన చేస్తున్నాడు.
ఏంటి లడ్డు అంటాడు ఇది అంటాడు అనుకుంటా మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చూస్తున్నారు. చాలా బలంగా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇవి కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి, ఆఖరికి మీ సీటు కూడా ఎసరు పడేటువంటి పరిస్థితికి అయితే డెఫినెట్గా వస్తుంది.